తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల అవకాశాల కోసం ఈ మధ్యలో 80,000కు పైగా ఉద్యోగాలను అనౌన్స్ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకి ఇది ఒక అమృత భాండంలా అనిపించింది. దానికి తగ్గట్టుగా ఎలా సంసిద్ధం కావాలి, ఏ విధంగా ఈ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, నిరుద్యోగం నుంచి ఎలా బయటకు పడాలని యువతలో ఒక తపన స్టార్ట్ అయింది. ఈ తపనలో భాగంగానే ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఒక దృఢ నిశ్చయంతో యువత ఇప్పుడు ముందుకు వస్తున్నది. గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, దెన్ పోలీస్ జాబ్లే నియామకాలే కావచ్చు. సో అన్ని రకాల జాబ్స్కి ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. ప్రతి ఒక్కరూ ఉన్న అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆలోచనతో ముందడుగు వేయాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటారు. వృధా అయిన కాలం ఎప్పుడు కూడా ఎవరము రమ్మన్నా రాదు. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ఫస్ట్ పీ ఫర్ ప్లానింగ్ ఉండాలి. యు ఆర్ ఎ గ్రేట్ రన్నర్ బట్ యు ఆర్ రన్నింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్, నో యూస్. యు కాంట్ రీచ్ యువర్ గోల్స్. సో ఇప్పుడు ప్లానింగ్లో ఫస్ట్ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి యువత. ఎందుకంటే చాలామంది చదువుతారు, టాలెంట్ ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ ప్లాన్. మార్నింగ్ టు ఈవినింగ్ షెడ్యూల్ అనేది లేకపోతే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంటారు, మిస్ అవుతుంటుంది. దీని తర్వాత ఇది చేయాలనే మన ముందు ఒక సిస్టమేటిక్ ప్లానింగ్తోని మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేవి బయటకు వస్తాయి. ఎందుకు అంటే వేర్ యూ పుట్ ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి ప్లాన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి, అసలు ఎన్ని గంటలు పడుకోవాలి, ద మెయిన్ థింగ్ ఈజ్ దట్ హౌ మెనీ అవర్స్ వీ హ్యావ్ టు స్లీప్. యాక్చువల్గా ఒక మనిషికి, హెల్దీ మ్యాన్కి 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఎనఫ్ అంటారు. కానీ దిస్ ఈజ్ ఎ టైమ్ ఫర్ వర్క్ హార్డ్ వర్క్ నెవర్ గోస్ వేస్ట్. ఇక్కడ మీరు కనుక ప్రతి ఒక్కరూ మళ్ళీ జాబ్స్ అనేవి పడాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం నిద్ర మత్తు వదలరా అన్నట్టుగా మీ గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక రోజులో 6 గంటల నిద్ర సరిపోతుంది అనేది ఫిక్స్ కండి ఫస్ట్. ఇంకా వీలైతే ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు. అందుకని అన్నారు, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అన్నట్టుగా. ఈ టైం అనేది 6 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఎనఫ్ అనేది ఫిక్స్ కండి ఫస్ట్. థామస్ ఆల్వా ఎడిసన్ తను కనుక్కున్న 300 ఇన్వెన్షన్స్లో అతను పడుకున్న కాలం ఎంత అనేది కనుక మనం ఒకసారి మననం చేసుకుంటే 4 hours నుంచి 4.5 hours అతను పడుకున్నాడు అనేది మనకు రిజల్ట్స్ చూపెడుతున్నాయి. సో ఇక్కడ మనం అది కూడా అనడం లేదు. అందుకనే 6 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే నిద్ర సమయం అనేది ప్లాన్లో కనుక పర్ఫెక్ట్ ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా టైం షెడ్యూల్ అనేది మనం ఏ విధంగా టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ని ఎట్లా చదవాలనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం నైట్ 10 o'clock కనుక పడుకోగలిగితే మార్నింగ్ 4 వరకు మనకు 6 hours సరిపోతుంది. కాబట్టి 6 hours సరిపోయిన తర్వాత మార్నింగ్ 4 ఈజ్ కాల్డ్ ఎ బ్రాహ్మీ ముహూర్తం. ఆ టైంలో చదివింది, మనం జనరల్ టైంలో చదివిన దానికి ఒక 1 hour చదివింది ఈక్వల్ టు 2 hours ఆఫ్ వర్క్ జరుగుతుంది. కాబట్టి ప్లాన్లో ఫస్ట్ ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎంత టైం చదవాలి అనేది ఫిక్స్ చేసుకోండి. మినిమం 14 hours లేదా లెస్ 12 hours లేదా హైయెస్ట్ 16 hours కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటుండ్రు. డిపెండ్ అపాన్ దేర్ పేషెన్సీ లెవెల్స్. అంటే పీ ఫర్ ప్లానింగ్ తర్వాత నెక్స్ట్ ఉండవలసింది ఏంటంటే పేషెన్సీ. మళ్ళీ అవకాశాలు రావు. కాబట్టి మన లోపల స్ట్రాంగ్ ఫీలింగ్స్తోని పేషెన్సీ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనలో పేషెన్సీ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా మన లోపల ఏది చదవాలి, ఎట్లా చదవాలి, ఏ విధంగా దీన్ని సాధించాలి అనే ఒక కమిట్మెంట్ నేచర్ స్టార్ట్ అవుతుంది. సో సి ఫర్ కాన్సన్ట్రేషన్, సి ఫర్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ నేచర్ మన లోపల ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన మైండ్ లోపల మెమొరీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. అందుకని హౌ యూ ఫీల్ లైక్ దట్ యూ విల్ డీల్ అంటారు. ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కమిట్మెంట్ ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా నెక్స్ట్ ఉండవలసింది ఏంటి అంటే ప్రాక్టీస్. అనదర్ పీ ఈజ్ కాల్డ్ ప్రాక్టీస్. ఇక ప్రాక్టీస్ ఎట్లా చేయాలి
అంటే ఒక మంచి ప్రిన్సిపల్ ఏంది అంటే ఎవరికైనా యూ వాంట్ అచీవ్ ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ కొట్టాలనుకుంటున్నావా, నువ్వు టీచర్ జాబ్, ఏ జాబ్కైనా ఫస్ట్ ప్రాక్టీస్లో ఏంటంటే ఆర్ ఫర్ రీడింగ్ అంటారు. రీడింగ్లో ద బేసిక్ లెవెల్స్ ఆఫ్ రీడింగ్ ఎలా ఉండాలి అంటే మనం రీడ్ చేసేటప్పుడు ఒక పారాగ్రాఫ్లో ఉన్న కీ పాయింట్స్ అన్నింటినీ పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత చదివేటప్పుడు కూడా ఒక పెన్సిల్ని కానీ లేదా ఒక పెన్ పాయింట్ని కానీ ఏదైనా ఒకటి ఆ లైన్కి కింద పాయింట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే మెమొరీలోకి బాగా వెళ్ళగలుగుతుంది. ఈ కీ పాయింట్స్ అనేది మనం అండర్లైన్ చేసిన తర్వాత ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత లేదా సింపుల్గా చెప్పాలంటే ఒక 15 minutes నుంచి 20 minutes మనం చదివిన తర్వాత చిన్న బ్రేక్ ఇవ్వాలి. అంటే బ్రేక్ ఇవ్వాలంటే టీవీ చూడమనో లేకపోతే సెల్ ఫోన్లో అట్లా చూడమనో అట్లా కాదు, తినడానికి బ్రేక్ ఇవ్వమనో కాదు. ఎందుకు బ్రేక్ ఇవ్వాలి అంటే ఈ చదివిన దాంట్లో నుంచి మీకు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీరు ఏదైతే అండర్లైన్ చేశారో వాటిని మీరు ఇమీడియట్గా పేపర్ మీద రాయడం ప్రాక్టీస్ చేయాలి. 100 బార్ పడనా 1 బార్ లిఖనా అనే అద్భుతమైన కొటేషన్ ఉంది. మనం 100 సార్లు చదివింది ఒక్కసారి రాసిన దాంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. 20 నిమిషాలు చదివిన తర్వాత మినిమం 3 minutes నుంచి 5 minutes రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ఇలా చేయాలి? ఇలా చేయడం వల్ల మన లోపల తినగ వేము తీయనుండు అన్నట్టుగా మనం రాస్తూ ఉంటే మెయిన్ పాయింట్స్ అన్ని మెమొరీలోకి ఫిక్స్ అయిపోతూ నెక్స్ట్ మనకి ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడుగా చాలామందికి జరిగే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే బాగా చదివాం సార్ కానీ ఎగ్జామ్ హాల్కి వెనక గుర్తు రావడం లేదని మ్యాక్సిమం 70-80% ఆఫ్ ది పీపుల్ ఇచ్చే చిన్న రిపోర్ట్ కానీ కాంప్లైంట్ కానీ ఇదే. ఎవరైతే చదివి మళ్ళీ రాయగలుగుతారో మళ్ళీ ఇమీడియట్గా దాన్ని అనదర్ 20 minutes చదవగలుగుతారో ఇక్కడ లాంగ్ టర్మ్ మెమొరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో రీడ్, రైట్, రీడ్ అండ్ రివైజ్ సిస్టమ్ అండ్ ఇంకోటి ఏంటి అంటే రికాల్ సిస్టంలోకి వెళ్ళాలి. రికాల్ సిస్టమ్ అంటే ఈ చదివింది రాసింది మళ్ళీ రివైజ్ చేసిందంటే ఒక ఎత్తు అయితే మీరు లంచ్ చేసేటప్పుడు ఈవెన్ ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు లేదా ఈవెన్ బ్రష్ చేసుకునేటప్పుడు అంటే ఇది ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. సార్ మేము ఈ టైంలో కూడా దాని గురించి ఆలోచించాలంటే ఎస్ దిస్ ఈజ్ ఎ రైట్ టైం. మీరు ఎంత డెడికేటెడ్గా మీరు దీని గురించి ఆలోచించడం మొదలు పెడితే అంత అద్భుతమైన విజయాలు అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే మీరు ఈవెన్ బ్రష్ చేసుకునేటప్పుడు కూడా మార్నింగ్ ఏం చదివినలో రివైజ్ చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది ఒక మెథడ్. దీన్ని కౌ సిస్టమ్ అంటారు. కౌ ఏ విధంగా అయితే ఫుడ్ తీసుకున్న తర్వాత అది రిలాక్స్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, రిమునేట్ చేస్తుంది అంటే నమలను లోపల ఉన్న ఆహారాన్ని బయటకు తీసుకొని నములుతుంది. సేమ్ అదేగా మెమొరీ అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్లో రివైజ్గా రెగ్యులర్గా దీన్ని థింక్ చేయడం, దాని గురించి ఆలోచించి దాని గురించి వ్యూ చేయడం, విజువలైజ్ చేయడం, దానికి కావాల్సిన టెక్నిక్స్ని క్రియేట్ చేసుకోవడం, అప్పుడు మీ మెమొరీ లోపల మీరు చదివిందంతా కూడా ఫిక్స్ అయిపోతుంది. మీరు ఏ ఎగ్జామ్నైనా సులువుగా కొట్టగలుగుతారు. సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రికాల్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఒకటి రాయడం, రికాల్ చేసుకోవడం, ఈ రెండింటిని మీరు కనుక కాంబినేషన్లో ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ఏంటి అంటే మీరు చదివిన దాన్ని రాసిన దాన్ని ఇంకా ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ని కనుక ఒక ఫ్లాష్ కార్డ్ మెథడ్ అంటారు దీన్ని, వీటి మీద ఇంపార్టెంట్ బేసిక్స్ అంటే ఈ పాయింట్స్ గుర్తుంటే టోటల్ మనకు చాప్టర్స్ కానీ టోటల్గా ఆన్సర్స్ కానీ గుర్తుంటాయి అనేటన్నిటినీ ఒక వైట్ పేపర్ మీద 6 కానీ 7 కానీ 8 కానీ పాయింట్స్ అన్నీ కూడా బుల్లెట్ పాయింట్స్ అంటారు. వీటిని రాసి మీరు ఏ రూమ్లో బెడ్రూమ్లో పడుకుంటారో ఆ రూమ్లో దీన్ని పేస్ట్ చేయగలిగితే, అతికించగలిగితే, అట్లా మీరు ఎన్ని పేపర్లైనా 100 పేపర్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీదకి అతికించడానికి ప్లేస్ ఎక్కువ లేకపోతే వీటిని మామూలుగా చిన్నగా ఒక బైండింగ్ టైప్లో ఒక పిన్ పంచ్ చేసేసి వాటిని జస్ట్ మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ పడుకునే వరకు అంటే చదవడం అనేది డిఫరెంట్ అండ్ ఈ చూసేది ఫ్లాష్ కార్డ్ మెథడ్ అనేది చూడడం అనేది డిఫరెంట్. వీటిని ఎక్కువ సార్లు చూడగలిగితే మీరు ఏదైతే హార్డ్ అనుకుంటున్నారో దాన్ని కూడా ఈజీగా సక్సెస్ఫుల్గా మీరు 100% మెమొరీలో ఉంచుకోగలుగుతారు. కొద్దిమందికి కొన్ని సబ్జెక్టులు అంటే ఫోబియా ఉంటుంది. ఇది చదవలేము, అది చదవలేము, ఇది చదివితే మాకు గుర్తుండదు, చదువుతున్నా సార్ కానీ నేను ఎగ్జామ్ హాల్లోకి మర్చిపోతున్నా, ఇది ఒక ఫోబియా అంటారు. ఎగ్జామినేషన్ ఫోబియా అనొచ్చు, రీడింగ్ ఫోబియా అనొచ్చు. వీటన్నిటినీ ఓవర్కమ్ చేయాలి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే చదివిన దాన్ని ఇమ్మీడియట్గా రాయాలి. చాలామంది బాగా చదువుతారు కానీ ఎప్పుడు రాయడం చాలా తక్కువ యూజ్ చేస్తారు. కాబట్టి చదవడంతో పాటు రాయడం, దాన్ని రివైజ్ చేయడం, రికాల్ చేయడం, కౌ సిస్టమ్ అని చెప్పాను.
అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక వైట్ పేపర్స్ మీద రాసుకొని ప్రిజర్వ్ చేసుకోవడం, వాటిని వీలైన సార్లు చూడడం, ఒక రోజులో 7-8 సార్లు. రీడింగ్ టైమ్ ఈజ్ డిఫరెంట్, ఫ్లాష్ కార్డ్ చూడడం అనేది డిఫరెంట్. సో దిస్ ఈజ్ ది వన్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు ఇది. దీని అంతా కూడా ప్రాక్టీస్లోకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పర్సిస్టెన్సీ. అంటే పట్టు పట్టనేలా బిగియ పట్టవలే అంటారు. సో కంటిన్యూగా రీడింగ్ అవర్స్ని పెంచుకుంటూ ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలో మన ప్లాన్లో పెట్టుకొని, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ అనేది ప్లానింగ్లో వస్తుంది, దాన్ని అదే కమిట్మెంట్గా మెయిన్గా ఒక్కసారి అన్ని సబ్జెక్టులు పెట్టుకోకూడదు టేబుల్ మీద. మన లోపల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ, ఇంతకుముందు అనుకున్నట్టుగా డిటర్మినేషన్ కానీ లేదా కమిట్మెంట్స్ కానీ, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలన్నా కూడా అన్ని సబ్జెక్టులు ఒక్కసారి పెట్టుకోకూడదు. సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏది చదువుతున్నావో దానికి సంబంధించిన డేటానే మన దగ్గర ఉండాలి. అండ్ దాని మీద ఎంత టైం కూర్చోవాలని ఫస్టే ఫిక్స్ అవుతాం కాబట్టి ఆ టైంని కంపల్సరీ కూర్చోవాలి. అయితే మధ్య మధ్యలో మన మైండ్ డైవర్ట్ అవుతుంటుంది. డైవర్ట్ కావడానికి గల కారణం ఏంటంటే మనం కూర్చునే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే టీవీ ఉన్న రూమ్లో కూర్చుంటున్నామా, లేకపోతే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, క్రికెట్ ఉన్న టైంలో కూర్చుంటున్నామా. సో వీలైనంత వరకు ఒక సపరేట్ రూమ్లో కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్కువ ప్రియారిటీ అండి. లేదు మంచి టీం ఉన్నది అంటే ఇక్కడ ఏమంటారంటే హౌ యూ రీడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ సెలెక్ట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యలో చూస్తున్నాం విలేజ్లలో కూడా ఒక చిన్న చిన్న హౌజెస్లో కానీ, చిన్న గుడిసెలలో కానీ, లేదా చెట్ల కింద కానీ కూర్చొని చదువుతున్నారు. అంటే ఒక డిజైర్ అంటారు. డిజైర్, వెన్ యూ హ్యావ్ డిజైర్ డిస్టెన్స్ ఈజ్ నో మ్యాటర్ అంట. అంటే నీ లోపల ఒక మంచి కోరిక ఉన్నదనుకో, ఎలాంటి కోరిక ఉండాలంటే నిలబడనివ్వక, నిద్రపోనివ్వక, నిప్పులతో కడిగినట్టుగా ఉండాలి. ఎస్, కసి అంటారు దాన్ని. ఎట్లయినా దీన్ని నేను సాధించాలి అనే కసితోని స్టార్ట్ చేసి కూర్చునే ప్లేస్ కూడా మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. సో వీలైనంత వరకు కొన్ని ప్లేసులు అందరికీ అవకాశాలు ఉండవు. చిన్న ఒకటే రూమ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ 4 o'clock నుంచి 6 o'clock అనేది అద్భుతమైన టైం. ఈ 2 గంటలు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈ టైంని యూజ్ చేసుకోండి. మిగతా టైంలో నోట్స్ ప్రిపరేషన్ పెట్టుకోండి. ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ లేని ఈవినింగ్ టైంలో రీడింగ్ పెట్టుకోండి. తర్వాత మనం చదివే ప్లేస్లో కూడా కొంచెం అగరబత్తులు అంటారు, అంటే కొంచెం సువాసనతో కూడుకున్న అగరబత్తులే కావచ్చు. ఈవెన్ వీలైనంత వరకు కొంచెం వెలుతురు ఉండేటట్టుగా చూసుకోండి. వీలైతే లైట్ అనేది మన ఫోకసింగ్ అనేది డైరెక్ట్ మనం చదివే సబ్జెక్ట్ మీద పడేటట్టుగా అది పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలోఅప్ చేస్తే ఈవినింగ్ టైంలో ఇంకొక ఎక్కువ రిజల్ట్స్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు గైడ్లైన్స్, ఎవరి గైడ్లైన్స్ తీసుకోవాలి అంటే మ్యాక్సిమం ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా చదవాలి, ఏవి చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేవి దీని ప్రకారం ప్రిపేర్ కావాలి. అండ్ సార్ మరి చదివేటప్పుడు డిఫికల్టీ ఉన్నాయి ఫస్ట్ చదవాలా, ఈజీ ఉన్నాయి ఫస్ట్ చదవాలి అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటారు. కొంతమంది హార్డ్ ఈజీ హార్డ్ పెట్టుకుంటారు, లేదా ఇంకో మెథడ్ ఏమంటే బ్రెడ్ జామ్ బ్రెడ్ మెథడ్, అంటే మధ్యలో ఈజీగా ఉన్నది పెట్టుకుంటారు, తర్వాత హార్డ్ ఉన్నాయి ముందు పెట్టుకొని చదివే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఈజీ ఉన్నాయి చదివి తర్వాత హార్డ్ వైపు వెళ్ళే ఉంటారు. డిపెండ్ అపాన్ యువర్ మెంటాలిటీ, డిపెండ్ అపాన్ యువర్ కెపాసిటీ. మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎట్లా నువ్వు ప్రిపేర్ చేసావో స్టార్టింగ్ నుంచి అట్లా ప్రిపేర్ చేయండి. అంటే కొంతమంది మార్నింగే లేచి చదువుతారు, కొంతమంది నైట్ టైంలో చదివే వాళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ ద మార్నింగ్ ఆర్ నైట్ చదవడం అనేది డిపెండ్ అపాన్ మీ యొక్క అలవాటు ప్రకారం. మార్నింగ్ టైం ఈజ్ ద బెటర్ టైం, బట్ చాయిస్ ఈస్ మీరు ఎట్లా అలవాటు అయి ఉన్నారో దాన్ని బట్టి ప్రిపేర్ కండి. సో ఇది ప్రిపరేషన్లో వస్తుంది. పీ ఫర్ ప్రిపరేషన్. సో ప్లానింగ్, దెన్ పేషెన్సీ, ప్రాక్టీస్, ప్రిపరేషన్ మెథడ్, ఇవంతా ఒక ఎత్తు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా డిజైర్ అనేది మరొక ఎత్తు. దీంతోపాటు డిసిప్లిన్ అనేది మరొక ఎత్తు. డిసిప్లిన్ మనం మెయింటైన్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి కంపెనీతో ఉంటున్నాం. ఎస్, కంబైన్డ్ స్టడీస్ ఆల్సో చాలా ఉపయోగపడతాయి. కంబైన్డ్ స్టడీస్లో మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. సపోజ్ మీకు ఏ టాపిక్ అయితే హార్డ్ ఉందో, మీ ఫ్రెండ్కి ఏ టాపిక్ అయితే హార్డ్ ఉందో ఫస్టే డిసైడ్ చేసుకోండి, లేదా 2-3 కూర్చున్నప్పుడు ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్కరు ప్రిపేర్ కండి. అండ్ డిస్కషన్ మెథడ్లో మనకు మెమొరీ కూడా బాగా గుర్తుంటుంది కాబట్టి ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్ని ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, టైం తీసుకుని 10 minutes 15 minutes. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. ఈ డిస్కషన్ మెథడ్లో ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఎట్ ఎ టైంలో ఒక 4 టాపిక్స్ కానీ 4 సబ్జెక్ట్స్ కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో కూడా మీరు అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. అండ్ మీకు మెమొరీ వైజ్గా ఆలోచిస్తే, సార్ మాకు చదివింది గుర్తుంటలేదు, ఇట్లా లాంగ్ టర్మ్ మెమొరీ ఎట్లా అనేది ఆలోచిస్తే బాగా గుర్తుపెట్టుకోండి, మెమొరీ ఈజ్ నథింగ్ బట్ హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ సబ్జెక్ట్ అండ్ హౌ యు ఆర్ ప్రాక్టీసింగ్ అబౌట్ సబ్జెక్ట్.
అండ్ కీ పాయింట్స్ అని చెప్పాను కదా, దాన్ని రివైజ్ చేయడం. మెమొరీ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్లీ యు ఆర్ డూయింగ్ ఇట్. ఇంతకుముందు అనుకున్నట్టుగా తినగ తినగ వేము తీయనుండు, మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి అంటే, వీటితో పాటు మనం నైట్ పడుకునేటప్పుడు దయచేసి టీవీని చూడకండి. చాలామంది ఏంటంటే రిలాక్స్ అవుదాం, లేకపోతే పొద్దు నుంచి హార్డ్ వర్క్ చేశాం కదా, టీవీ ఒక హాఫ్ అన్ అవర్ చూసి పడుకుంటే ఇంకా రిలాక్స్ అవుతామనే ఒక ఆలోచనలో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్. కాబట్టి మీరు వీలైనంత వరకు నైట్ పడుకునేటప్పుడు ఏదైనా ఒక మంచి టాపిక్ని, మీరు ఏది మర్చిపోతున్నారో, ఏది హార్డ్ అనుకుంటారో ఆ టాపిక్ని రివైజ్ చేసి పడుకోండి. ఆటోమేటిక్గా మార్నింగ్ లేవడంతోనే వాటిని రీకాల్ చేయండి. ఇట్ ఆల్సో గివ్స్ వండర్ఫుల్ మెథడ్ అండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఏంటిది అంటే, వీటితో పాటు ఇంకేమన్నా సార్ మనకు ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే ప్రిపేర్ అయినామో, డిస్కస్ చేశామో, వీలైనంత వరకు ఈ టాపిక్స్ని, బుల్లెట్ పాయింట్స్ని మీకు టైం దొరికినప్పుడల్లా అంత చదవడం ప్రిపరేషన్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి రాయడానికి ట్రై చేయండి. సో దీంతో మొత్తం ఓవరాల్గా ఎంత హార్డ్ సబ్జెక్ట్ అయినా ఈజీ వేలో మీరు ఫాలోఅప్ చేయగలుగుతారు. ఇంకేమైనా మెథడ్ ఉందా సార్ అంటే, మీరు ఏ సబ్జెక్ట్ అయితే హార్డ్ అనుకుంటారో ఆ సబ్జెక్ట్ని మీరు మార్నింగ్ లేవడంతోనే ఒకసారి, అంటే మీ బెడ్ పక్కకు పెట్టుకొని మార్నింగ్ లేవడంతో దాన్ని చూసి స్మైల్ ఇవ్వండి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సపోజ్ కొంతమందికి ఫిజిక్స్ హార్డ్ ఉండొచ్చు, కొంతమందికి హిస్టరీ హార్డ్ ఉండొచ్చు, కొంతమంది మ్యాథ్స్ హార్డ్ ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ని ఇలా చూడడంతోనే, దాన్ని చూడడంతో ఒక స్మైల్ ఇచ్చేసి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ. ఇంకో అద్భుతమైన మెమొరీ ఒక కాంటెంట్ ఏంటిది అంటే, లేదా ఒక టిప్ ఏంటిది అంటే, ఒక బుల్లెట్ ఏంటి అంటే, ఐ హ్యావ్ గ్రేట్ మెమొరీ. దీన్ని వీలైనంత వరకు మార్నింగ్ లేవడంతోనే ఒక పేపర్ మీద ఒక 25 టైమ్స్ నుంచి 50 టైమ్స్ రాయండి. మేజర్గా చదువుతారు చాలామంది, కానీ నాకు చదివింది గుర్తుండదు కదా అని దీన్ని ఏమంటారు, మైండ్ ట్రాప్ అంటారు. ఈ మైండ్ ట్రాప్ని ఎక్కువసార్లు థింక్ చేస్తే అది ఎక్కువ రిజల్ట్స్ అదే వస్తుంది. కాబట్టి చదివిందంతా కూడా సో మళ్ళీ బూడిదలో వచ్చిన పన్నీర్ అవుతుంది. సో ఇది ఒకటి రాయాలి. ఇంకేం రాయొచ్చు సార్ అంటే, ఐ కెన్ డూ ఇట్ అనే దాన్ని మార్నింగ్ ఒక 25 టైమ్స్, ఈవినింగ్ ఒక 25 టైమ్స్. సో ఇంకేమైనా అద్భుతమైన పాయింట్ ఉన్నదా అంటే, మరొక పాయింట్ ఏంటి అంటే, ఐ ఎంజాయ్ హార్డ్ వర్క్. చాలామంది ఏంటంటే, సార్ ఇన్ని గంటలు సార్ 12 అవర్స్ 14 అవర్స్ మనం కూర్చోవాలంటే నేను కూర్చోలేను కదా సార్ అంటే, అద్భుతమైన ఒక మెడిసిన్ ఏంటి అంటే, మీకు ఎప్పుడు అనీజీ అనిపిస్తుందో, ఎప్పుడు చదవడం బంద్ చేయాలనిపిస్తుందో, మీ పేషెన్సీ లెవెల్స్ ఎప్పుడు రెడ్యూస్ అవుతాయో అప్పుడు ఒక 25 టైమ్స్ కానీ 10 టైమ్స్ ఐ ఎంజాయ్ హార్డ్ వర్క్. లేదు బ్రష్ చేసుకునేటప్పుడు ఐ ఎంజాయ్ హార్డ్ వర్క్. ఎవరికైతే పేషెన్సీ లెవెల్స్ లేవో వాళ్ళు ఐ ఆమ్ రిలాక్స్డ్, ఐ ఆమ్ కూల్ అని అనుకోండి. బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, బాత్ చేసేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేస్తాయి, మీ ఫీలింగ్స్ను స్ట్రాంగ్ చేస్తాయి, మీరు అనుకున్నట్టుగా సక్సెస్ కావడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. మీకు తెలిసి ఈ మధ్యలో మనం చూస్తున్నాం రిజల్ట్స్. ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి జాబ్ కొట్టింది అని, ఒక రిక్షా పుల్లర్ సన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిందని. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే, వారిలో ఉన్న సంకల్పం, వారిలో ఉన్న పట్టుదల, వాళ్ళలో ఇప్పుడు పెంచుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్. కాన్ఫిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ హౌ యూ ప్రిపేర్. చాలామంది అంటారు, సార్ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ లేవు సార్, నేను ఎంత ప్రిపేర్ అయినా మళ్ళీ నేను చేయలేకపోతున్నా సార్, నేను నో, నాట్ లైక్ దట్. కాన్ఫిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ హౌ యూ ప్రిపేర్ ఫ్రమ్ డే టు ఈవినింగ్. అందుకని ప్రిపేర్ కావడానికి టిప్స్ చెప్పాను, ప్రిపేర్ అయ్యే మెథడ్స్ చెప్పాను. సో ప్లానింగ్ ఉండాలని చెప్పాను, పేషెన్స్ లెవెల్స్ ఉండాలని చెప్పాను, ప్రాక్టీస్ చేయాలని చెప్పాను, రివైజ్ చేయాలని చెప్పాను, కౌ మెథడ్ అని చెప్పాను. సో ఎందుకంటే రికాల్ మెథడ్ అంటారు దాన్నే. అండ్ వీటితో పాటు ఏమనుకున్నాను, బుల్లెట్ పాయింట్స్ అన్ని కూడా మనం గోడ మీద పేస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను, లేదా వాటిని ఒక పిన్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని ఎక్కువసార్లు చూస్తే అన్నిసార్లు ఎక్కువసార్లు చూడొచ్చు అని చెప్పాను. వీటితో పాటు డిస్కషన్ మెథడ్ అని చెప్పాను, ఫ్రెండ్స్తో ఎలా డిస్కషన్ చేయాలని చెప్పాను. సో దీస్ ఆర్ ది మెథడ్స్. మీరు ఫాలోఅప్ చేస్తే నిద్ర, మళ్ళొకసారి చెప్తున్నాను, 6 గంటల నిద్రకు ఫిక్స్ అయిపోండి. వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ తక్కువైనా పర్లేదు. జాబ్ వచ్చిన తర్వాత 7 గంటలు నిద్రపోండి, 8 గంటలు నిద్రపోండి. ఇక ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పే పాయింట్స్ మరొక ఎత్తు. సెల్ ఫోన్, సోషల్ మీడియా పిలుస్తుంటాయి, రా కమాన్ అని పిలుస్తుంటాయి. మీరు కొంచెం టైం దొరికితే సెల్ ఫోన్, ఇక్కడ మనకు చిన్న మెసేజ్ వచ్చుడుతో మనం సెల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి, మనమైతే వెరీ విఐపి జాబ్లో లేము, వీఆర్ జాబ్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మార్నింగ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 6 o'clock 8 o'clock ఒక్క హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు తప్ప మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసే పెట్టండి.
ఇది ఒక మెథడ్. సార్ మరి మేము ఎక్కువగా యూట్యూబ్లో కొన్ని ప్రిపేర్ అయి ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. అలా ప్రిపేర్ అయిన వాళ్ళు, నెట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఏం చేయండి, లైబ్రరీస్కి వెళ్ళండి. అది ఫెసిలిటీ లేని వాళ్ళు మీరు ఓన్లీ సెల్ ఫోన్నే ప్రిపేర్ అవుతారంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎలాంటి మెసేజ్ వచ్చినా రెస్పాండ్ కాకండి. ఇంకా వీలైతే మీకు వచ్చిన ఒక 1 వీక్లో వచ్చిన ఫోన్ కాల్స్ అన్నిటినీ సండే రోజు పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇంపార్టెంట్ అయితేనే వాళ్ళకి మెసేజ్ చేయండి. అదర్వైజ్ డోంట్ టచ్ ఇట్ అండ్ డోంట్ ఫీల్ ఇట్ దట్ ఫ్రెండ్ ఏమనుకుంటాడో అనే ఒక ఫోబియా లోపల కానీ ఒక రాంగ్ ఫ్రస్ట్రేషన్లోగా మీరు వెళ్ళకండి. ఫాల్స్ ఫ్రస్ట్రేషన్ అంటారు దీన్ని. అందుకని ఎవరు సక్సెస్ అవుతారు అంటే సోషల్ మీడియాని, ఫేస్బుక్ని, ఇప్పుడు ఫేస్బుక్లు కాదు, ఫేస్లో బుక్ పెట్టండి, ఫేస్బుక్ని పక్కకు పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నో అని చెప్పే ధైర్యం ఉండాలి. సాయంత్రం టైంలో ఫ్రెండ్స్ వస్తారు, అరే చల్ల టీ తాగొద్దాంపా, లేదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ అయ్యేది. ఓకే, రిలాక్స్ కండి, కానీ వీలైనంత వరకు ఉన్న ప్లేస్లోనే రిలాక్స్ కండి. తప్పదు అనుకున్నప్పుడు బయటకు వెళ్ళండి, బట్ డిసిప్లైన్. 10 నిమిషాల 20 నిమిషాల అంతకంటే ఎక్కువైతే మీరు నో చెప్పాలి, సారీ చెప్పాలి. అక్కడి నుంచి ఇమీడియట్గా మూవ్ కావాలి, మళ్ళీ రూమ్కి వచ్చాలి, కూర్చోవాలి. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ బేసిక్ థింగ్స్. ఇవన్నీ కూడా ఇవి మిస్ అయ్యి బాగా చదివి ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ కొట్టరు. కారణం ఏంది? కారణం ఇది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాదు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ గ్రేట్ పర్సన్. సో మీరు దయచేసి ఈ వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా దయచేసి వదిలిపెట్టద్దు. అయితే ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ థాట్ ఉంటుంది. సార్ ఇంతమంది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఉన్నారు, నా సెక్టార్లో ఒక 250 ఉన్నాయి, లేదా నా సెక్టార్లో 800 ఉన్నాయి, 1000 మందిలో అప్లై చేస్తున్నారు కదా సార్, నాకే జాబ్ వస్తుంది నమ్మకం ఏంటి అంటే ప్లీజ్ డోంట్ గో టు నెగిటివ్ థింకింగ్. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రయత్నిస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కచ్చట. ప్రయత్నిస్తేనే లాంగ్ జర్నీ విల్ స్టార్ట్ విత్ ఎ సింగిల్ స్టెప్ అన్నారు. అందుకని సో మీ ప్రయత్నమే మీ శక్తి. ఎవరు ఏ విధంగా మీకు తెలుసు కదా, ఇవాళ ఐఏఎస్కి రాసే ఉద్యోగస్తుల లోపల రాద్దాం అనుకునే వాళ్ళు 1,00,000 మంది అయితే 50,000 మెంబర్సే రాస్తారు అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వచ్చేది చాలా తక్కువ మంది. అంటే ఇక్కడ ఏంటి అంటే అప్లై చేసి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, సంఖ్యను చూసి భయపడద్దు. మనకున్న ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మార్చుకొని, మీ యొక్క సంకల్పాన్ని బలంగా మార్చుకొని, ఎంత దూరమైనా ఒక్కడుగుతోనే పడుతుందనే ఒక నిజాన్ని తెలుసుకొని 1000 సార్లు విఫలమైన మరొకసారి ప్రయత్నించాలన్న స్వామి వివేకానంద గారి కొటేషన్ గుర్తుపెట్టుకొని 10 సార్లు చదివినా రాకపోతే ఇంకా 100 సార్లు చదువుతానని ఫిక్స్ అయిపోండి. అప్పుడు అది మీకు సొంతం అవుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎంతమంది వస్తున్నారు అనేది మీకు అవసరం లేదు. అర్జునుడు ఏ విధంగా అయితే పక్షి కన్నును చూశాడో, అర్జునుడు ఏ విధంగా అయితే పైన తిరుగుతున్న చేపను ఏ విధంగా అయితే చూసి కొట్టగలిగాడో, మీ చుట్టూ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, మైండ్ ట్రాప్స్ ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చి అంటారు, తీరా ఇది మన వల్ల అవుతుందా, మన వల్ల కొట్టగలుగుతామా, అంత ఈజీనారా, ఎంతోమంది 1,00,000 మంది ప్రిపేర్ అవుతున్నారు, 1000 మంది ప్రిపేర్ అవుతున్నారు అంటారు. అనేవాళ్ళు మన పక్కకే ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళతో దూరంగా ఉండండి. అలాంటి నెగిటివ్ పీపుల్ దగ్గర 10 మంది కూర్చొని చదువుకునే దానికంటే సింగిల్గా కూర్చోండి. అండ్ ఈగిల్ ఫ్లైస్ ఇండివిజువల్లీ అంటారు. అందుకని కాబట్టి ఈగిల్ ఏ విధంగా ఒక ఇండివిజువల్గా ఎగరగలుగుతుందో, తన శక్తి సామర్థ్యాలను ఈవెన్ వర్షం పడ్డా ఎండ ఉన్నా ఎంత పైకి వెళ్ళగలుగుతుందో, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు బయటికి రావాలంటే రాంగ్ పీపుల్తో ఉండేదానికంటే సింగిల్గా ఉండి ఒక కమిట్మెంట్తో ప్రిపేర్ కాండి. తప్పకుండా విజయాలు మీరు సాధించగలుగుతారు, తప్పకుండా సక్సెస్ అవుతారు. నమ్మకం అనేది కొండలను కూడా పిండి చేయగలుగుతుంది. ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్ అంటారు. అందుకని సో నమ్మకం ఉంది, ఈ ప్రపంచంలో ఇంకేది పనిచేయదు. మీ నమ్మకమే మీ ఆయుధం, మీ నమ్మకమే మీ ఆస్తి. సో మీకు వచ్చే ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దాంట్లో మీరు ఉన్నట్టుగా విజువలైజేషన్ చేయండి. ఎలా విజువలైజేషన్ చేయాలి అంటే, మీరు ఆల్రెడీ ఉద్యోగం రాసినట్టుగా 5 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి. మార్నింగ్ ప్రతిరోజు చదివే ముందు ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని, పాజిటివ్ థింకింగ్ అంటారు దీన్ని. సాధించలేదు కానీ సాధించినట్టుగా ఊహించుకోవడం దాన్ని విజువలైజేషన్ అంటారు, పాజిటివ్ థింకింగ్ అంటారు. సో మీ లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్ పెట్టుకోండి, మీ 2 థంబ్స్ టచ్ చేయండి. సో మీ అబ్డామిన్ నావిల్ దగ్గర మీ ఒక 2 చేతులు పెట్టుకొని ఒక 5 మినిట్స్ కామ్గా కూర్చొని, పేషెన్సీతో కూర్చొని, కళ్ళు మూసుకొని, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఉద్యోగాన్ని
ఆ ఎగ్జామ్ హాల్లోకి పోయినట్టుగా ఆ పేపర్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నట్టుగా ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు చదివినవి వచ్చినట్టుగా, ఏదైనా హార్డ్ ఉంటే దాన్ని నేను లాస్ట్కు చేస్తానని ఒక పాజిటివ్ కమెంట్ ఇచ్చుకొని కన్ఫ్యూజ్ కాకుండా అలా ఎగ్జామ్ అంతా రాసినట్టుగా ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా మీరు స్కోర్ చేసినట్టుగా, మీ రిజల్ట్స్ పేపర్లో వచ్చినట్టుగా, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉన్నట్టుగా, లేదా మీ పేపర్ మీ ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ మీ పేపర్లో ఫోటో వచ్చినట్టుగా, ఇలా అన్నీ ఫీల్ అవుతూ ఆ ఎగ్జామ్ సక్సెస్ అయినట్టుగా ఫీల్ అయ్యి విజువలైజేషన్ చేసుకొని రోజు అట్లా ఫీల్ అయితే తప్పకుండా మీ పేరు దాంట్లో ఉంటుంది, మీరు సక్సెస్ అవుతారు, మీకు రిజల్ట్స్ వస్తాయి, మీరు జాబ్ కూడా తీసుకుంటారు. ఆ జాబ్ తీసుకున్నట్టుగా కూడా మీరు ఈవెన్ ఫ్రెండ్ మీ వెల్డ్ విషెస్కి స్వీట్ ఇచ్చినట్టుగా ఆ స్వీట్ను మీ టంగ్తో టేస్ట్ చేసినట్టుగా, మీ కళ్ళతోని ఆ జాబ్లో చైర్లో కూర్చున్నట్టుగా ఇలా మీరు విజువలైజేషన్ చేసుకుంటే అద్భుతాలు ఉంటాయి. సార్ మరి అందరూ ప్రిపేర్ అవుతారు, కొందరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు, మరి కొంతమంది వెళ్ళే అవకాశం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది అంటే నేను మరొకసారి చెప్తున్నాను, అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళండి, అవకాశం లేని వాళ్ళు మీ యొక్క చిన్న చైరే ఒక యూనివర్సిటీగా భావించండి, లేదా ట్రైనింగ్ సెంటర్గా భావించండి. చైర్ కూడా లేని వాళ్ళు కింద కూర్చోండి, గోడకు ఆనుకొని కూర్చోండి, అదే అద్భుతమైన ప్లేస్గా భావించండి. మీరు ఎక్కడ కూర్చుంటే అదే మీ ట్రైనింగ్ సెంటర్గా భావించండి. ఈవెన్ ఎలాంటి ట్రైనింగ్ లేకుండా కూడా జాబ్లు సాధించే వాళ్ళు చాలామంది కొన్ని వందలలో ఉన్నారు. మీరు ఒక్కసారి ఇన్స్పిరేషన్ స్టోరీస్కి వెళ్ళి మీరు కొట్టి చూడండి, సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి తెలుసుకోండి, అబ్దుల్ కలాం గారి గురించి ఒకసారి చదవండి, ఆ యూట్యూబ్లో వీడియోని చూడండి. సో ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా సక్సెస్ సాధించారు. సో కాబట్టి ఇదొక అవకాశాన్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకోండి. ఉద్యోగాల్లో మీ యొక్క ప్లేస్ మీ పేరు ఉన్నట్టుగా ఊహించుకోండి. సో మీరు ఆ ఉద్యోగంలో చైర్లో కూర్చున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోండి. మళ్ళీ అవకాశాలు రావు కాబట్టి మనస వాచ కర్మన అంటారు, ఈ 3 వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు మీరు ఎవరికో సమాధానం చెప్పకండి, డోంట్ చీట్ యువర్ సెల్ఫ్, టేక్ రీబర్త్. ఇంతవరకు ఉన్న జాడ్యాలు, కరోనా వల్ల వచ్చిన గ్యాబులు ఇవన్నిటినీ ఛేదించుకొని, ఎందుకంటే ఇప్పటివరకు సెల్ ఫోన్కి అటాచ్ అయి ఉంటారు, సోషల్ మీడియా, వాటన్నిటిని ఛేదించుకొని శోధించి సాధించాలన్నారు కాబట్టి సాధించడానికి ముందడుగు వేసి తప్పకుండా నా పేరు వస్తుంది, నేను సాధించాను అనే ఒక సింబల్ మార్నింగ్ లేవడంతో అద్దం ముందు ఈ విధంగా పెట్టుకోండి, ఛాలెంజ్ చేయండి. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అంటారు దీని సింబల్. ఎవరితోనో ఛాలెంజ్ కాదు, మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి, తప్పకుండా విజయాలు సాధించుతారు. సో ఆల్ ది బెస్ట్, గో హెడ్, you can achieve your success. Think big, achieve big. All the best, all viewers. Thank you.